I promise I'm going to be regular, I'm going to be punctual, I'm going to be disciplined, I'm going to be dedicated, I'm going to be determined, I'm going to be assertive, I'm going to be friendly, I'm going to be smart, I'm going to be happy, I'm going to be a winner. I can speak in English. I will speak in English. I must speak in English. This is my autograph, Manoj Kumar. Okay, I want to discuss regarding attitude. What's the meaning of attitude? First, look into yourself whether you have required learning attitude, which determines your success in the task taken up. If you don't have it, learn to possess it. ఫస్ట్ అనేది నీకు లెర్నింగ్ చేసే యాటిట్యూడ్ ఉందా లేదో అనేది డిటర్మైన్ చేసుకోవాలి. దెన్ నీకు లెర్నింగ్ యాటిట్యూడ్ లేకపోతే యూ హ్యావ్ టు లెర్న్ అండ్ యూ హ్యావ్ టు ప్రాసెస్ ఇట్. నెక్స్ట్ చూస్తే ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి ద స్మాల్ ఫర్ ఆల్. వరల్డ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉంటుంది. బట్ హౌ వి లుక్ యాట్ ఇట్ అంటే మనం ఎలా చూస్తే ప్రపంచం అలా కనిపిస్తూ ఉంటుంది. దట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. అది మన జీవితంలో రకరకాలుగా మనం చూసే విధంగానే ప్రపంచం అనేది కనిపిస్తుంది. If we wear black goggles, we can see the world in black. మనము ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచం నల్లగా కనిపిస్తుంది. If we wear red goggles, can see the world in red. ఒక ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచం అనేది ఎర్రగా కనిపిస్తుంది. It is the matter of the goggles that we are looking through what we makes the entire world a different platforms to perform our dance. ఈ ప్రపంచంలో ఎలా ఉంటుందంటే మనం ఎలా నాట్యం చేస్తామో అలా ఉంటుంది ప్రపంచం. మనం ఎలా కళ్ళజోలు పెట్టుకుంటే అట్లానే ప్రపంచం అనేది కనిపిస్తూ ఉంటుంది. We saw so many people coming out in flying colors in their respective fields, not because of their family or finance background. మనం ప్రపంచంలో చాలా రకాల వ్యక్తులను చూస్తూ ఉంటాం. ఈ కళల ప్రపంచంలో చాలా రెస్పెక్టివ్ ఫీల్డ్స్, రకరకాల ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఫైనాన్స్ ప్రకారం కానీ ఫ్యామిలీ ప్రకారం కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా నెట్టుకొచ్చిన వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. బట్ దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దేర్ వర్క్, వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటుంది వాళ్ళ వర్క్లో. దేర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్ దట్ ఆర్ సక్సెస్ఫుల్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. మనం ప్రపంచంలో చాలా కంపెనీలను చూస్తుంటాం. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కానీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానీ ఆ కంపెనీ డెవలప్ అవ్వలేదు. బట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఫర్ దోస్ ఆర్గనైజేషన్స్, వాళ్ళ యాటిట్యూడ్ ద్వారా కంపెనీలని మార్చుకోగలిగారు. ఫస్ట్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ వెదర్ యూ హ్యావ్ రిక్వైర్డ్ లెర్నింగ్ యాటిట్యూడ్ విచ్ డిటర్మైన్స్ యువర్ సక్సెస్ ఇన్ దట్ టాస్క్ టేకెన్ అప్. ఫస్ట్ నీకు నువ్వు చూసుకోవాలి, నీకు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉందా లేదా. ఏదైనా టాస్క్ తీసుకునేటప్పుడు సక్సెస్ కానీ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉందా లేదా చూసుకోవాలి. నీకు ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ లేకపోతే నేర్చుకోవాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్, లెర్న్ టు ప్రాసెస్ ఇట్. వన్స్ యూ ప్రాసెస్ లెర్నింగ్ యాటిట్యూడ్, nothing can stop you from speaking in English and nothing on the earth can help you without this attitude. ఒక్కసారి నీకు యాటిట్యూడ్ అలవర్చుకుంటే నిన్ను ఇంగ్లీష్లో మాట్లాడేటానికి ఎవరు ఆపలేరు. If you observe, we can see so many people stop learning new things once they grow in financially, socially, professionally. మనం ప్రపంచంలో చాలామంది వ్యక్తులను చూసి ఉంటాం.
ఒక్కసారి వాళ్ళు గ్రో అయ్యాక ఫైనాన్షియల్ కానీ సోషల్ కానీ ప్రొఫెషనల్గా నేర్చుకోవడం అనేది మధ్యలో ఆపిస్తుంటారు. దే థింక్ దట్ దే నో ఆల్. వాళ్ళు ఏమి ఆలోచిస్తూ ఉంటారంటే వాళ్ళకి అంతా తెలుసని భ్రమలో ఉంటూ ఉంటారు. వన్స్ వి థింక్ దట్ వి న్యూ ఆల్, ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకి వచ్చు అనుకుంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఫిజికల్లీ వి ఆర్ అలైవ్ బట్ మెంటల్లీ వి ఆర్ డెడ్. ఫిజికల్గా మనిషి మనం ఉంటాం, బట్ మెంటల్గా మనం నేర్చుకోవడం ఆపిస్తే చనిపోవడంతో సమానం. వన్స్ లెర్నింగ్ ఈజ్ స్టాప్డ్ దెన్ ఎర్నింగ్ ఈజ్ స్టాప్డ్. ఒక్కసారి లెర్నింగ్ అనేది స్టాప్ అయితే ఎర్నింగ్ కూడా ఆగిపోతూ ఉంటుంది. బికాజ్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఏమిటంటే లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ రెండు ఒకదానికి ఒకటి కోరిలేషన్తో కలిగి ఉంటాయి. ఇఫ్ యు వాంట్ టు ఎర్న్ మోర్ దెన్ లెర్న్ మోర్. నీకు ఎక్కువగా సంపాదించాలి అని ఉంటే ఎక్కువగా నేర్చుకుంటేనే నువ్వు సంపాదించగలవు. లెర్నింగ్ ఈజ్ లైక్ ఎ ఫ్యూయల్ ఇన్ వెహికల్ వితౌట్ విచ్ యూ క్యాన్ట్ మేక్ యువర్ జర్నీ. లెర్నింగ్ అనేది ఎట్లాంటిదంటే వెహికల్లో ఒక బండిలో పెట్రోల్ లేకుండా అది ఎప్పటికీ నడలేదు. అలాగే నువ్వు కూడా జీవితంలో ముందుకు సాగలేవు లెర్నింగ్ చేసుకోకపోతే. సో కీప్ ఆన్ ఫిల్లింగ్ యువర్ వెహికల్ విత్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ పెట్రోల్ టు మేక్ జర్నీ ఆఫ్ మైల్స్ అండ్ మైల్స్ టువర్డ్ యువర్ డెస్టినేషన్. నీ వెహికల్ని ఎప్పుడు పెట్రోల్తో నింపుకుంటూ ఉండాలి. అప్పుడే ఎప్పుడు లెర్నింగ్ చేస్తూనే ఉంటేనే మైల్స్ కిలోమీటర్లు నువ్వు ప్రయాణించుకోగలవు. Make a habit of learning that breaks all the barriers across your way of success and improves the speed of your vehicles. Remember that you need to be dedicated to getting and maintaining a learning attitude. నువ్వు ఎప్పుడు జీవితంలో సక్సెస్ సాధించాలంటే లెర్నింగ్ యాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలి. డెడికేటెడ్గా చేస్తూ ఉంటేనే అప్పుడు నువ్వు ఏదైనా ఎర్న్ చేయగలవు. No doubt learning is important, but what you learned is more important. ఏ డౌట్ అనేది లేదు, లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ నువ్వు ఏమి నేర్చుకుంటావు అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ టు అక్వైర్ ఆల్ ద స్కిల్స్ రిక్వైర్డ్ టు ఎక్సెల్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ ఫీల్డ్. నువ్వు ఏదైనా ఒక రంగంలో ఒక నిష్ణాతుడిగా మారాలి అంటే లెర్నింగ్ అనేది ఉంటేనే నువ్వు ఒక ఎక్స్పర్ట్ అవ్వగలవు. ఐఎమ్ షూర్ ద కాన్ఫిడెన్స్ టు కమ్యూనికేట్ అండ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ వన్ అమాంగ్ దోస్ స్కిల్స్ రిక్వైర్డ్ టు లైవ్ ఆర్ లీడ్. ఇంగ్లీష్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఏదైనా లెర్న్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. వేర్ టు లెర్న్ ఫ్రమ్, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి. అవర్ లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ టు ఎక్స్ప్లోర్. మన జీవితం అనేది చాలా ఎక్స్పీరియన్స్తో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఎవరీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్స్ అండ్ ఈవెన్ ఫ్రమ్ అదర్స్. మన జీవితంలో ఇతరుల నుంచి కొన్ని నేర్చుకుంటుంటాం, మన నుంచి కూడా కొన్ని నేర్చుకుంటూ ఉంటుంటాం. వెన్ వీ టాక్ టు అ ఫూల్ ఫర్ 2 minutes వీ క్యాన్ లెర్న్ 2 things. ఒక మూర్ఖుడితో ఒక 2 నిమిషాలు మాట్లాడితే మనం 2 విషయాలు నేర్చుకుంటాం. ద ఫస్ట్ వన్ ఈజ్ I should never talk like this man. ఫస్ట్ ఏమిటంటే ఈ మనిషితో మళ్ళీ నేను మాట్లాడుకోకూడదు అని నేర్చుకుంటాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ I should never talk this man again. రెండోది ఏంటంటే మనం ఎప్పుడూ మాట్లాడకూడదని రెండోది నేర్చుకుంటాం. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ వి సీ ఏ లెర్నింగ్ యాటిట్యూడ్. ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటేనే నీకు అప్పుడు సాధ్యపడుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ కిల్లర్ ఇంప్రెషన్. ఇంప్రెషన్తో ఎవరినైనా ఎలా కిల్ చేయాలనేది నేర్చుకోవాలి. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ అని అంటుంటారు. యు నెవర్ హ్యావ్ ఏ సెకండ్ ఛాన్స్ టు క్రియేట్ ద ఫస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు ఎప్పుడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గోయింగ్ టు బీ బెస్ట్ ఇంప్రెషన్ దట్స్ లాస్ట్ లాంగ్. మొదటి ఇంప్రెషన్ అనేది జీవితాంతం గుర్తుండిపోతూ ఉంటుంది. బీ ద బెస్ట్ ఇన్ క్రియేటింగ్ ద కిల్లర్ ఫస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేటప్పుడు చాలా బెస్ట్గా ఉండాలి. మనం ఎవరైనా గ్రీటింగ్స్
చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే గుడ్ మార్నింగ్ డియర్ సార్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అని గ్రీట్ చేస్తూ ఉండాలి. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండి మర్యాదపూర్వకంగా చేస్తుండాలి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ dignitaries on the dais and off the dais. A very good evening to you all. Hello dear friends, hello friends, hi friends, hi guys, hi everybody. గ్రీటింగ్స్ అనేది ఇలా చెప్తూ ఉండాలి. అంటే ఫ్రెండ్స్కి వేరే విధంగా ఉండాలి, పెద్దవాళ్ళకి వేరే విధంగా చెప్తూ ఉండాలి, చిన్నవాళ్ళకి వేరే విధంగా ఉండాలి. ఇప్పుడు లేడీస్కి వేరే ఉండాలి. ఇప్పుడు స్టేజ్ ఎక్కేటప్పుడు కూడా డిఫరెంట్ గ్రీటింగ్స్ నేర్చుకుంటూ రెస్పెక్ట్గా చేస్తూ ఉండాలి. ఏదైనా మనం లీవ్ టేకింగ్ అంటే విశ్రమం తీసుకునేటప్పుడు మనం ఎలా చెప్పాలంటే గుడ్ డే, గుడ్ నైట్, హ్యావ్ అ నైస్ డే, హ్యావ్ ఎ ఫైన్ డే, హ్యావ్ అ నైస్ టైమ్, హ్యావ్ అ గ్రేట్ టైమ్, హ్యావ్ అ గ్రేట్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్, హ్యావ్ ఎ గ్రేట్ నూన్, హ్యావ్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ స్లీప్, బాయ్ ఫర్ నౌ, గుడ్ బాయ్, బాయ్ బాయ్, సీ యూ, కీప్ ఇన్ టచ్, టేక్ కేర్ అనేది లీవ్ తీసుకునేటప్పుడు మనం చెప్తూనే ఉండాలి. విషింగ్ అనేది ఎలా అంటే విష్ గుడ్ లక్ టు యూ, విష్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ విషెస్, విషింగ్ ద బెస్ట్, విష్ యూ లక్ అండ్ ఆల్ ద బెస్ట్, విష్ ఆల్ ద గుడ్ విషెస్ విత్ ఆల్ ద బెస్ట్ విషెస్. ఎవరికైనా విషెస్ చెప్పేటప్పుడు ఇలా ఎంకరేజ్ చేస్తూ విషెస్ చెప్తూ ఉండాలి. థ్యాంకింగ్ అనేది ఎట్లా చెప్పాలంటే థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎ టన్, మెనీ థ్యాంక్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, ఐఎమ్ ఈవెన్ గ్రేట్ఫుల్ టు యూ, ఐఎమ్ ప్లెజర్ టు హ్యావ్ యూ అని ఎవరైనా కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తూ ఉండాలి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటే. రిప్లై అనేది ఎలా ఇవ్వాలి అంటే వెల్కమ్, యూ ఆర్ మోస్ట్ వెల్కమ్, విత్ మై ప్లెజర్, ఇట్స్ మై ప్లెజర్, ద ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్, విత్ ప్రివిలేజ్, చాలా గొప్పతనంగా ఉంది అన్నట్లు చెప్పాలి. ఇట్స్ మై ప్రివిలేజ్, ద ప్రివిలేజ్ ఈజ్ ఆల్ మైండ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నెవర్ మైండ్, ఏమనుకోవద్దు, డోంట్ మెన్షన్ నాట్ అని చెప్తూ ఉండాలి. రిప్లైయింగ్ అలా చెప్తూ ఉండాలి. థ్యాంక్ యూ చెప్తే రిప్లై ఇలా ఇస్తూనే ఉండాలి. రిక్వెస్టింగ్ ఎలా చేస్తూ ఉండాలంటే అడగటం, ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ మూవ్ aside, please make a move, please understand, please wait, please keep quiet, please be quiet, please stand up, please let me know, please make up, please get out here, please repeat, please sure go from here, please be with me, please leave me alone, and please speak up, please help me in this regard, please help me out of this, please be sincere, please be honest, please be kind, please stop it. ప్లీజ్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి. అడ్మిటింగ్ ఫాల్ట్, మనది ఏదైనా తప్పు చేసి ఉంటే దానికి ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ సారీ, సారీ ఫర్ కమింగ్ లేట్, సారీ ఫర్ బీయింగ్ లేట్, సారీ ఫర్ ట్రబులింగ్ యూ, సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ, సారీ ఫర్ నాట్ బీయింగ్ విత్ యూ, సారీ ఫర్ మిస్సింగ్ యూ, సారీ ఫర్ లివింగ్ యూ, సారీ ఫర్ నాట్ నోయింగ్ ద ట్రూత్, సారీ ఫర్ లైయింగ్, సారీ ఫర్ ఐ డిస్టర్బ్ యూ, sorry if I annoy you, sorry if I could not come, sorry if I could not make it out, sorry if I could not call you, sorry if I could not take your call, sorry if I made a mistake, sorry if I did the mistake, sorry if I committed the blunder, I'm sorry, I didn't mean it, please forgive me అని ఏదైనా తప్పు చేసి ఉంటే అలా చెప్తూనే ఉండాలి. ఓకే, అగ్రీ చేస్తే ఇట్స్ ఓకే, ఆల్రైట్, యు ఆర్ రైట్, sure, of course, certainly, no problem with plans, that's great, that's true, I agree, it's fine, that's great, I understand, I got it, I see it clear now. అగ్రీ చేసేటప్పుడు అలా చెప్తూ ఉండాలి. డిసగ్రీ చేసేటప్పుడు ఎలా చెప్పాలంటే నో, of course not, I don't think so, it's not a good idea, it's not a great idea, exactly not true at all, I am afraid, I don't agree, never, may not be true. అప్పుడు డిసగ్రీ చేసేటప్పుడు పక్కగా అట్లా చెప్పాలి. ఓకే, నో ద అకేషన్లో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే మనం ఏదైనా పర్టికులర్ అకేషన్కి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నోయింగ్ ద అకేషన్ ఆల్వేస్ హెల్ప్ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ బెటర్ అమంగ్ ఆల్. ఏదైనా అకేషన్కి వెళ్ళేటప్పుడు మనము అందరిలోనే అందరి చూపు మన పైన ఉండేటట్లు ప్రిపేర్ అవ్వాలి. ఇట్ హెల్ప్ యూ ప్రిపేర్ ఫిజికల్ అండ్ మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. బెటర్ టు నో ద అకేషన్ క్లియర్లీ. అకేషన్ ఏంటి అనేది మాత్రం క్లియర్గా మనకి ఒక విజన్ ఉంటేనే అకేషన్కి ప్రిపేర్ అవుతాం.
ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ద అకేషన్ అండ్ హౌ లాంగ్ ఇట్ లాస్ట్ ఫర్. ఎవరెవరు అకేషన్కి